కథనా కామెడీ షో. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. ఈరోజు అన్ని బర్త్డే మామూలుగా ఉండదు. అరే ఊర్లో ఎవరికి పొయ్యి వెలిగించుకోద్దని చెప్పరా? ఏరా మన భోజనం పెడతాం ఏంటి? గ్యాస్ వెలిగించుకోమని చెప్పు. అన్నయ్య బర్త్డే అంటే మామూలుగా ఉండకూడదురా, ఊరంతా పండగ చేసుకోవాలి. అలాగే ఎలా చేసుకుంటారండి? మా అన్నయ్య పుట్టిన సంక్రాంతి రోజు ఆటోమేటిక్ గా పండగ చేసుకుంటారు వాళ్ళు. అరే అన్ని బర్త్డే కదా, నీకు బట్టలు తీద్దాం అనుకుంటున్నాను రా. ఎప్పుడు తీస్తారండి? ఇప్పుడే తీసేస్తారా? జీతాలు పెంచేది ఉందా లేదా? జీతాలు పెంచడం నీకు ఈరోజు బోనస్ ఆఫర్ ఉంది, బర్త్డే కదా అనేది. నీకు ఇది కావాలి, ఇది కావాలా? ఏంటండి ఇది? ఇది పట్టుకుంటే 3,000 పెంచుతాం, ఇది పట్టుకుంటే 5,000 తగ్గించేస్తాం. అన్ని బతికి నువ్వేం చేద్దాం అనుకుంటున్నారా? ఊర్లో ఉన్న పెళ్లిగాని అమ్మాయిలందరినీ స్టార్ట్ చేసాడు వ్యాపారం. నోట్లోంచి అమ్మాయి అని వస్తే ఇంకా అసలు పూర్తిగా డైలాగ్ ఎన్నేవరా మీరు? ఏమొస్తుందో చెప్పు నీ నోటంట. ఊర్లో ఉన్న పెళ్లిగాని అమ్మాయిలందరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేద్దాం అని అనుకుంటున్నాను. అది ముందు నువ్వు చేసుకో సంబంధం, చేతి పెళ్ళి అయితే వాళ్ళకి చేయొచ్చు. మీ చెల్లెలకి కాళ్ళు కడగాలి కదా, నీకు పెళ్ళైతేనే కదా కడిగించుకుంటావు. ఎంతమంది చెల్లెలు వస్తారా నీ పెళ్లికి? ఊహించుకుంటేనే అని లేస్తాడు. వేణి అడిగితే స్నానానికి అన్నయ్యకి బ్రష్ పేస్ట్ అన్ని రెడీ చేసావా? రెడీ చేశా. ఈరోజు అన్నకు స్నానం నేను చేస్తాను రా. అరే అన్నయ్యకి బట్టలు నేనేస్తారా? వేరే పని ఎవరు చేస్తారు? మనటి వరకు రోజా గారు అనుకుని భయపడడం, ఈరోజు శేఖర్ మాస్టర్ ఆడారు ఇంకా భయం వేస్తుంది. మీ స్కిట్ లో దమ్ముంటే ఎందుకు భయపడాలి? ఇది కామెడీ, సీరియస్ తీసుకుంటా ఏంటి? అన్ని అనుకు రాలేదు. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. హ్యాపీ బర్త్డే నానా చిన్నరాజా. అన్నయ్య ఆటో రాజా, పుల్ రాజా. ఈ మధ్యలో ఆయన ప్రకాష్ రాజా. నాకు ముచ్చటేస్తుందిరా. అన్నదమ్ముల మధ్య ఆస్తి కోసం కొట్లాడుకున్న వాళ్ళని చూసినా కానీ ఇంత ప్రేమగా ఉంటున్న మిమ్మల్ని చూస్తున్నాను సార్. అంటే ఒకటి రాజు తెలుసు కదా, అవి బయట పడతాయని అలా ఉంటారు. మళ్ళీ అడగదా? ఆస్తి కోసం అన్నదమ్ములు కొట్లాడుకోవడం చూశాను కానీ ఇలా కలిసిమెలిసి ఉండడం మిమ్మల్ని చూస్తున్నానండి. భలే అడిగేవరా. మేమింత ఆస్తులు తగాదాలు లేకుండా మేమింత అన్యోన్యంగా, ఇంత ప్రేమగా, ఇంత మమకారంగా, ఇంత అనురాగంగా. రహస్యాలు బయటకు వస్తాయని భయం అంతే. అది ఇంత కాదమ్మా. అందుకే అలా ఉంటారు. కాదమ్మా, ముగ్గురు కలిసే వెళ్ళేది. ముందు కూర్చోని నువ్వు కూర్చొని రెడీ చేస్తారు నీకు మొత్తం. మీరందరూ బాగుండాలని, మీరిద్దరు చాలా కలికాలం కలిసిమెలిసిగా ఉండాలని. చాలా కలికాలం, చాలా కలికాలం, చలికాలం లాగా. అరే తమ్ముళ్ళు, ఈ రోజు నా బర్త్డే కదా, అన్నయ్య చిలక దోషం చెప్పించారు మీ ఇద్దరికి. చిలకేముంది మా ఇద్దరిని? అందరా ఆటోలు చచ్చిపోతాను. ఎప్పుడో చచ్చిపోయింది, ఇప్పుడేంటి కొత్తగా చచ్చిపోయాడు? వెనకరండి. నా బర్త్డే కదా, నీకు ఒక 1000 ఎకరాల మామిడి చెట్లు, నీకు ఒక 100 కొబ్బరి చెట్లు. అసలు ఊర్లో అంత ప్లేస్ ఎక్కడుంది చెట్లు నాటడానికి? అడిగి అందుకనేరా విత్తనాలు తెచ్చాను, వేసుకోండి. ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు సుధీర్. నువ్వు ఇచ్చిన విత్తనాల మీద ఆయన వేసిన విత్తనాలు ఎక్కువ. చలికాలం నాన్న పొలాల్లో నాన్న ఎందుకని అరుస్తావు? స్కిట్ అవుతుంది అక్కడ, మధ్యలో మారుతా స్కిట్ అవుతుంది కదా అక్కడ. అయిపోయింది స్కిట్, అయిపోయింది. అమ్మయ్య అమ్మయ్య. ఈ రోజు నా బర్త్డే కాబట్టి మీ ఇద్దరికి రండిరా. కాదు సుధీర్, నువ్వు అన్నం తింటున్నట్లేదు, చేయి దాచుకుని ఏదో చేస్తున్నట్టుంది. కనీసం సాంగ్ అండి, సాంగ్ గ్యాప్ కనీసం గ్యాప్. మీకు దండం పెడతానండి. వాడు పెద్దోడయ్యాడు, నేను పెద్దోడయ్యాను. అవునరా, ఏం ప్రయోజనం, అన్ని అయిపోయినాయి.
మీరు ఇక్కడ ఒక్క చోటే నాకు అక్కడ కూడా. ఇప్పుడు అర్థమవుతుందా బాధ? అన్నయ్యకి మైండ్ చెప్పురా నువ్వు పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకుందాం మేము కూడా. అనే ఏంట్రా ఏమన్నారు నువ్వు పెళ్ళి ఏంట్రా? నీకు తెలుసు కదా నాకు అమ్మాయి అంటే నాకు పడదు, నాకు అమ్మాయి అంటే చిరాకురా. తెలుసు మాకు ఆ విషయం. అమ్మాయి వాసన మన ఇంట్లో రాకూడదు. నువ్వు చేసుకో, మేము కూడా చేసుకోకూడదా? ఏంటో పంపతీసి అంటే అమ్మాయిలతో మాట్లాడుతున్నారా? ఆ, అమ్మాయిలతో మాకు ఎవర్రా లావణ్య ఎవరు? అది లావనే కదనా? లావణ్య. లావన్నయ్య. ఏమైందన్నయ్య? ఏంటది రావట్లేదంటే చూస్తున్నాను. వెళ్ళిపోయింది 2 వెళ్ళిపోయినాయి. లావు కోటి అన్నయ్యకి 2 వెళ్ళిపోయినాయి. ఏది విడిది అనే నా ఫోన్ వద్దని అది జయించరు, అది దాంట్లో చాలా ఉంటాయి. నువ్వు ఒక్క పేరు కూడా చదవలేవు. ఏంటి ఇవన్నీ ఏంటి? 2 సంవత్సరాలు చూడొచ్చు ఇవన్నీ. చూడు స్క్రోల్ చేస్తాడు చూడు. అది అనన్య ఎవర్రా? అది అనన్య కాదన్నయ్య. అన్యా అన్యా నువ్వు పెళ్లి చేసుకుంటే ఏమైపోతాను? అసలు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో జీవితం తెలుసా నీకు? హ్యాపీగా మీరిద్దరు చెప్పారు కానీ చెప్పి నేను పెళ్లి చేసుకుంటారా? నాతో పాటు నడవండి చెప్తా, చాలా ప్రయాణం ఉంది. ఎదురో ప్లాట్ఫామ్ ఏంటి, ఇక్కడికి వస్తారేమో. చెప్పురా, నువ్వురా చాలా దూరం ఉందన్నావుగా. మీ వదిన వచ్చిన తర్వాత మన ముగ్గురి అన్యోన్యత చూడలేక ముగ్గురిని విడదీసేసిన తర్వాత ఆటోమేటిక్ గా మా ఇంట్లో నుంచి మిమ్మల్ని ఇద్దరిని బయటికి గెంటేస్తా. బయటికి వెళ్ళిన తర్వాత ఎండకి ఎండి, వానకి తడిచి, చలికి వనికి, తిండికి తిప్పలేక, తాగడానికి నీళ్ళు లేక నానా అవస్థలు పడుతూ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మీరు అడుక్కుంటూ ఉంటే నేను మీ వదిన కలిసి సినిమా థియేటర్కి రాత్రి 11 గంటలకి ఆ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఎలా వస్తూ ఉంటే కార్ ఆగుతుంది ట్రాఫిక్ లో. అప్పుడు మీరు ఇద్దరు వచ్చి పెళ్లి చేసుకుంటే దరిద్రం అడుకోవాలి మరి అందుకేరా నేను పెళ్లి చేసుకోలేదు. అంతెందుకు, నేను స్కూల్ డేస్ లో లవ్ ఉంది నాకు. ఆ అమ్మాయి వచ్చి ఏమండి నేను ప్రేమిస్తున్నాను చెప్పింది. అప్పుడు వెంటనే చెట్టు చాటు తీసుకెళ్లి సారీ అని చెప్పాను. ఆ విషయం మీరు నమ్మాలి. ఓకే సరే వస్తాను. డార్లింగ్, మన పెళ్లి విషయం మీ ఇంట్లో ఏమని చెప్పావు? అన్నకి చెప్పి ఒప్పుకోవట్లేదు. నువ్వు ఇలా చెప్పావు అనుకో, నేను వేరే వాడిని పెళ్లి చేసుకుంటా. నువ్వు పెళ్లి చేసుకున్నావంటే మాత్రం ఏం చేస్తా? నీ పెళ్లికి రాను. ఏంట్రా ఎవర్రా అమ్మాయి? అమ్మాయి వాసన తగిలింది నాకు ఎందుకు? అమ్మాయి సికింద్రాబాద్ ఇటుపక్క వెళ్ళాలంటే ఇటుపక్క వెళ్ళాలని చెప్పాను. సికింద్రాబాద్ ఇటు కాదు కదా, ఇటు కదా. అదే ఇటుపక్క వెళ్ళి ఇటు వచ్చి వెళ్ళమని చెప్పా. అంతే అన్ని పెళ్లి వద్దంటాడు, ఏంటో అర్థం కావట్లేదు మ్యాటర్. రాజా మన పెళ్ళి ఎప్పుడు రాజా? మా అన్న ఒప్పుకోవట్లేదు. పెళ్లి కాకుండా ఏదైనా ఓకే, పెళ్లి వద్దంటున్నాడు. ఒక పని చేద్దామా? ఏం చేద్దాం? మన ఇద్దరు లేచిపోదామా? లేచిపోదాం కానీ నేను పొద్దున వచ్చేయాలి మళ్ళీ. అలవాటే కదా అది, ఎక్కడికి వెళ్ళిన పొద్దున ఇంటికి వచ్చేది. ఎవరు నువ్వు నా దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతున్నా? నాకు అర్థం కావట్లేదు. నాకు ఆడ వాసన కూడా తగలేదు అంటే నాకు పట్టుకోవడం ట్రై చేసింది. ఆగు ఎందుకు అమ్మాయి వచ్చింది? నాకు తెలీదు. అరే దగ్గరకు వచ్చి ఏదో నువ్వు చాలా అందంగా ఉన్నావు అది అంటుంది. ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నారా మీరు? బాగా బయట దానికి అలవాటు పడిపోతున్నారు. నువ్వు అరేంజ్ చేసావేంటి? చాలా హ్యాపీగా ఉందిరా మీతో కలిసి ఈ రోజున పార్టీ చేసుకోవడం చాలా సంతోషం. మీరు ఉండాలి లోపలికి వెళ్ళి పెళ్ళొద్దు అంటాడు. ఆడు చేసుకోవడం మనం చేసుకునేవాడు. ఎంత కష్టంగా ఉంటుంది నైట్ టైం. జరుగుతుంది వాడు ప్లాన్ చేశా. ఏంటి? ఈరోజు నైట్ ఒక అమ్మాయిని సెట్ చేశా. ఇవాళ నైట్ ఓకే, మరి మిగతా నైట్స్? ఒక అమ్మాయి వస్తుంది ఇప్పుడు, నాకు తెలిసిన అమ్మాయి. అన్ని దగ్గరికి వెళ్ళి కొంచెం అలాగా అన్నిలోని ఫీలింగ్స్ లేపి అన్ని కూడా పెళ్లి చేసుకోవాలనిపించేలా చేస్తుంది. అప్పుడు అన్నితో మనం ఫాలో అయిపోతాం. అమ్మాయి వచ్చేస్తుంది, మన బీరోలో చూద్దాం ఏం జరుగుతుందా. చంద్రరాజా వీళ్ళు డ్యూటీ ఎక్కడానికి వెళ్ళిపోయారు. ఎక్స్క్యూజ్ మీ, బయట వర్షం పడుతుంది, లోపలికి రావచ్చా? ఓవర్ యాక్టింగ్ వద్దు, ఆడవాసం పడదన్నా. అందుకనే పడదాను లోపల పక్కన బాధ. అమ్మాయికి నాటాలు బయటికి వెళ్ళండి ప్లీజ్ సార్, పెద్ద వర్షం పడుతుంది. పెద్ద వర్షం చిన్న వర్షం లేదు, బయటికి వెళ్ళండి మీరు.
మీరు కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. ప్లీజ్. ఏంటి అంత బాగా నచ్చానా? అచ్చం మహేష్ బాబు లాగా ఉన్నారు తెలుసా? అవునా? ఎక్కడ కొన్నారు ఇది? విజయవాడలో. చైన్ ఎక్కడ తీసుకున్నారు? విజయవాడలో. డ్రెస్? ఆకివీడులో. ఎంతసేపు మాటలతోనే సరిపెడతారా? చేతులు కావాలా? ఆగలేకపోతుంది తిట్టి. కూర్చో. ఏమైంది నేను ఎలా కొడుతున్నా అమ్మాయిని? లేకపోతే ఏంట్రా, నేను మహేష్ బాబులా ఉన్నానంట. ఎంత కామెడీ అది. అప్పుడు కొట్టాలే. కొట్టడం కరెక్టే. ఏదైనా సినిమా చూస్తారండి. బయటికి వెళ్ళి వస్తాం దారా. రే పెద్దరాజా, రే చిన్నరాజా, ఎవరు ఏం కావాలి? నేను వాళ్ళ ఫ్రెండ్ నండి. దేనికి వచ్చారు? నేను ఆటోకి వచ్చాను. మీరు వాళ్ళ అన్నయ్య కదా, మీ గురించి చాలా గొప్పగా చెప్పారండి. మీకు అమ్మాయి అంటే పడదని, అమ్మాయి ఈ దేశంలో ఉంటే పక్క దేశం నుంచి వస్తారని. అవునయ్య. చాలా గ్రేట్ అండి అసలు. మా తమ్ముళ్ళ మీద ప్రేమ అలాంటిది. వాళ్ళ మీద ప్రేమ వల్ల ఇప్పుడు పెళ్లి చేసుకోలేకపోయాను. సూపర్. ఇంతకు మీ హాబీస్ ఏంటి? హాబీస్ ఫుట్బాల్ ఆడతాను, వాలీబాల్ ఆడతాను, క్రికెట్ ఆడతాను, అన్ని. ఇంకా ఏమంటే ఇష్టం మీకు? నాకు అర్థం కదా. మామూలుగా నాకు పువ్వులంటే ఇష్టం, పసుపు అంటే ఇంకా ఇష్టం, మీలాంటి వాళ్ళు పక్కన కూర్చుంటే ఇంకా ఇష్టం. మా తమ్ముడు- ఆగు ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఎవరు పడతారు ఇంట్లోకి వస్తారండి? కొంచెం వచ్చినప్పుడు చూసుకొని రండి. ఏమైందిరా? ఏంటి? ఒరే మీ అన్నయ్య ఏదేదో చేస్తున్నారా, తేడాగా రా బాబు. మగాళ్ళందరా మేము? మీ అన్న గురించి చెప్తే నువ్వెందుకు కులికి పెట్టావు? మా ఇంట్లోకి అమ్మాయి వస్తే మన ఒప్పుకోరు అసలు. అమ్మాయి అయితే ఒప్పుకోలేవు కానీ అబ్బాయి అయితే ఏది పడితే చేస్తున్నారా? కావాలంటే ఇప్పుడే నిరూపిస్తా, ఆగండి. మీరు అటు పక్కన మేము వెళ్ళి అక్కడ లోపల నుంచి ఉంటాం దారా. సార్ కొంచెం మంచిలు ఉంటే ఇస్తారా? దాహంగా ఉంది. ఏరు మా చిన్నరాజు పెద్దరాజు ఎక్కడ? బయటకు వెళ్ళారు సార్ సినిమాకి. కొంచెం మంచిలు ఇస్తారా? మంచిగా ఎందుకు దాహం వేస్తుందా? దాహం వేస్తుంది సార్. మరి ఈ దాహాన్ని ఎవరు తీరుస్తాడు? ఇందా నుంచి అడుగుతున్నాను దాహం అని చెప్పి. వద్దు సార్ ప్లీజ్. ఏమైంది? ఏంట్రా, ఏంటి మా ఇంట్లోకి దౌర్జన్యం ఏంటి? నేను రెంట కట్టను అంతే. చూసారా ఇప్పుడు నమ్ముతారా? అరే అన్నయ్య, ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోలేదంటే ఏదో గొప్ప అనుకున్నావు. ఇది విషయం. నేను చేసుకోను, మీరు చేసుకోవద్దు. నువ్వైతే చేసుకోదానికి రీజన్ ఉంది. మా ఇద్దరికి ఏం పోయేగలవు? మీరిద్దరు చేసుకుని నేనేం చెక్క పని చేసుకోవాలి ఇంట్లో? నువ్వు చెక్కే కరెక్ట్ కదా మనకి. అలా అన్నని పట్టుకుని అనొచ్చా? అలా అన్నని పట్టుకుని అనొచ్చా? అన్నయ్య, అన్నయ్య అంటే దైవంతో సమానం. స్కూల్ డేస్ అన్నని పట్టుకుని అన్ని మాట్లాడతావా నువ్వు? స్కూల్ డేస్ లో ఎవరో అమ్మాయి లవ్ చేసి చెట్ చేయడానికి తీసుకెళ్ళాలని చెప్పా. మరి అందరి ముందు నేను అంటే జలగా, అందుకే పక్క తీసుకెళ్ళి చెప్పా అప్పుడు. ఎన్నతో ఇప్పుడు ఉంటావు కానీ మనం బయట తోలుకుందా? అరే అంతేనా? అంతే. ఇవన్నీ వద్దా? ఏడే ఏంటి వెయిటింగ్ 7 years నుంచి నేను వెళ్ళిపోలే, కష్టం. ఎలాంటిరా పొండ్రా, నాకు తెలుసు మీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతారని. అలాగా అందుకనే అసలు సిస్సులైన చాకు లాంటి మగాడిని పట్టుకున్నాను. ఎవరు? ఎదురు చూస్తూ ఉంటా. ఖతర్నాక్ కామెడీ షో. ఎక్కడ జర్నీ చేసినా మనతో పాటు అమ్మాయిలతో ట్రావెల్ అవుతుంటారు. మన జాతకం అలాంటిది. కన్యరాశి. కన్యరాశి కదా, కన్యల రాశి అని పెట్టాలి. ఇరా ఏంటి సంగతులు? జాబ్ ఏం చేస్తున్నా? జాబ్ ఏం కదరా, బిజినెస్. ఏ బిజినెస్? పత్తి వ్యాపారం. ఏ బిజినెస్ రా? చేపల బిజినెస్. ఎన్ని చెరువులు వేసావరా? చెరువులేం కాదు, ఇంట్లో అక్వేరియం లో చేపలు పెంచుతున్నా. ఈ పిల్లలు పెడితే పక్కింటి వాళ్ళకి అమ్ముతుంటామాట. చేపలు కూడా వదలట్లేదా? నువ్వేం చేస్తున్నావు? నాకేంట్రా, 2 చేతులు సంపాదిస్తున్నాను. సంపాదిస్తున్నాండి? 20,000 సంపాదిస్తున్నారు. 20,000 సంపాదిస్తే 2,000 సంపాదించాడు. ఈ చేతితో 10,000 తీసుకుంటున్నా, ఈ చేతితో 10,000 తీసుకుంటున్నా సాలరీ. ఒకే చేతితో తీసుకోవచ్చుగా. ఏమన్నారా? కొంచెం వాటర్ ఇవ్వండి. బయటికి వెళ్తాగు ఒకటే ఉంది. బయట అంతా ఉప్పుకుంటారు వాటర్, నా వల్ల కాదు. ఏంటి ఇది కూడా ఉప్పుకున్నాయి? ఆ వాటర్ ఇది.
నువ్వు మట్టికి పడుకునేటప్పుడు జాగ్రత్తరా. ఏరా కిటికీ వైపు తల పెట్టి పడుకుని బయట నుంచి చైన్ స్నాచర్స్ ఉంటారన్నమాట, లాగేస్తారు చైన్లు. అందుకే తల అడ్డుపక్క పెట్టుకొని కాలు కిటికీ వైపు పెట్టుకో. మా పెద్దమ్మ లాస్ట్ టైం ఇటుపక్క కాలు పెట్టి అటుపక్క తల పెట్టుకుంది, అయినా చైన్ పోయింది. అలాగా ఆడెవడో కిటికీలో చేయి పెట్టి కాలు మీద కొట్టాడు. ఏం బాబు అని ముందుకు వచ్చి లాక్కెళ్ళిపోయాడు. ఎంత భారంగా ఉంది తెలుసండి మా అబ్బాయి. ఎప్పుడైపోతే మా పంచులను వెయిట్ చేస్తుంటే అందుకే టైం ఇచ్చా, వేసుకో పంచులు వేసుకో. గ్యాప్ ఇచ్చే ముందు మాకు చెప్పండి చాలంతే. పని చేసే ముందు కూడా చెప్పండి మాకు. పక్కన అమ్మాయి అదిరిపోయింది. ఇంకెవరైనా కలరింగ్ ఉంటే బాగుంటది నాకు. వస్తుంది వస్తుంది. చూసావేంటి అసలు మన ట్రైన్ ఎక్కుతుంటే అందరూ అగ్గలిస్తున్నారు మనకి. థ్యాంక్స్ అండి. ఉంది పక్కన ఆవిడ ఉంటాడు, అన్నయ్య ఏమి ఉంటాడు రా. అవునా? ఏంటి బావగారు, ఏంటి సంగతులు? మీ అన్నయ్యలు చూడవే ఎంత బాగా పలకరిస్తున్నారు. ఏమవుతుంది తను? నాకు లవర్ అవుతుందండి. ఏంటమ్మా మీ బాయ్ ఫ్రెండా? అవునండి. మరి తింగరలో ఉన్నాడు, ఎలా నచ్చానండి? బాయ్ ఫ్రెండ్ చూడ్డానికి తింగ రోడ్లానే ఉంటాడు, కానీ మన్మధుడు. వెళ్ళిపోతానులే, చెమట పడుతుందా? ఏసీ ఆన్ చేయనా? మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, వద్దులే. చాలా బాగుంది. ఏదో చిన్న ట్రైలేసి వస్తా. కొంచెం జరుగుతారండి, ఉక్క పెడుతుంది విండో దగ్గర కూర్చుంటే. ఏం చేస్తున్నారు మీరు? ఏం నాకు తెలియదు అనుకుంటున్నారు మీరు అసలు? ఆ పక్కన కూర్చొని వెళ్ళండి మీరు అసలు. మబ్బు రాజా పెద్ద నాకు తెలివి తక్కువ అనుకుంటున్నారేమో అసలు. నాన్న అందుకే కదా నన్ను లవ్ చేశాను. ఇందాక లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడు రైట్ హ్యాండ్, ఏమైంది? నువ్వు లెగరా, నువ్వు లెగరు, అక్కడ కూర్చొని నువ్వు అదొకటి చేస్తాను. ఏంటండి అక్కడ? సరిపోయింది. సరే రేడు పక్కన కూర్చోబెట్టారు. నీ నెయిల్ పాలిష్ భలే ఉంది, చాలా బాగుంది కలర్. ఇది ఎక్కడా చూడలేదు. రింగ్స్ కూడా బాగున్నాయి. ఏం చేస్తున్నావు నువ్వు? నెయిల్ పాలిష్ బాగుందని చెప్తున్నానండి. నేను చెప్పానా నువ్వు నచ్చితే నచ్చదు ఎవరికన్నా నచ్చింది చూసా. నెయిల్ పాలిష్ ఉందా మన దగ్గర ఏమన్నా? ఏంటండి? నెయిల్ పాలిష్ ఆ డబ్బా లీటర్ ఉందని కావాలా మీకు? ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి. ఎంతమందికి పెట్టేస్తారండి? అరే రాంప్రసాద్, నా బాగా ఆకలిగా ఉందరా. అర్జెంట్ దిగిపోండి, స్టేషన్ రాపని దూకండి, వెళ్ళిపోండి. ఏంటి ఆదోస్తారు? ఆకలి అన్నారు కదండి. ఇట్లా స్పెషల్ క్వాలిటీస్ ఏమన్నా నేను లవ్ చేశారు? ఏమనుకుంటున్నారు మీరు ఆయన గురించి? చూడ్డానికి అలా ఉంటారు, కానీ కాలేజ్ డేస్ లో స్పోర్ట్స్ మెన్. ఏ స్పోర్ట్స్ ఆడేవారు? అయ్య బాబు, అష్టాచమ్మాలో నేను అసలు ఇలా వేస్తే అష్టపడిపోయింది నాకే. ఎందుకంటే బచ్చాలాట్లో 4 బళ్ళు దూరికేసా. ఒక్కటి పిల్లండి. ఏంటి ఈ స్పోర్ట్స్? నేషనల్ లెవెల్ లో కొడదామని వెళ్ళానండి. మరి ఏమైంది? అక్కడ లేదంట కదండి అది. అయినా కానీ మీరు థ్యాంక్ యూ రా. ఏం చేస్తున్నారు? ఏంటండి? గోదావరి వచ్చిందండి. ఏమేస్తున్నారు? 5 రూపాయలు బిల్లు వేస్తున్నాను. ఈ బిల్లు వేసండి మనం ఏదైనా కోరుకుంటే వెంటనే అయిపోతుందండి. వెంటనే అయిపోద్దా? వెంట అయిపోతే వేసేస్తాడు కాయిన్స్ ఇప్పుడు. అయిపోయి ఇలా మొక్కున్నాను కదా, అయిపోయిందండి. ఏం మొక్కున్నానండి? కాయిన్ మునిగిపోవాలని ఒప్పుకున్నానండి. మీరు కాయిన్ వేస్తారు కదండి? వేసానండి. మొక్కున్నారండి? మొక్కున్నానండి. అయిందండి? అయిపోయిందండి. ఏమైందండి? బ్రిడ్జ్ దాటియాలనుకున్నా అయిపోయిందండి. నువ్వేసాను మొక్కోరా? మొక్కుంటా. ఆ కోరికలు తీరవు. ఏం మొక్కున్నారు అటు చూస్తున్నావు? ఇద్దరు బాగుండాలని మొక్కుంటున్నా. అంతేనా? అంతే. ఎవరిద్దరు? వీళ్ళిద్దరు. లేదండి, అసలు మొక్కు అనేది ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇక్కడ అసలు ఏం కనిపించట్లేదండి. నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే చైన్ మనం ఇక్కడ లాగామనుకో డ్రైవర్ కి ఎలా తెలుస్తుంది? నువ్వు రాత్రి చేసి మరి ఉదయం తెలిసిపోవట్లేదు మాకు.
తెలీదు అది. ఎలాగండి? నాకు తెలిసి నేను చెప్తాను. బాబోయ్ మీరు యాక్చువల్ గా ఇలా లాగిన వెంటనేనండి ఈ తాడని చేయనంత వెళ్ళండి డ్రైవర్ మెడలో కట్టుకుంటాడండి. ఇలా లాగ్గానే టైట్ అయిపోద్ది కదండి, వెంటనే ఆపేస్తాడండి. టికెట్ ఇవ్వండి. ఇక్కడ కాదు, మీరు తీసుకున్నారా లేదా నేను చెక్ చేస్తా. తీసుకున్నానండి. మరి ప్రియా ఈమె టికెట్ ఓకే. నీ టికెట్ ఏది? లేదండి టికెట్ అండి. అదేంటది అలాగేలాగా? లగేజ్ కదండి నేను. ఎట్లా లగేజ్ అవుతావా? నేను లగేజ్ అండి. ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు ఓకే. మీ టికెట్ ఏది? టికెట్ తీసుకోలేదు. తీసుకోలేదు, అదేం సమాధానం రా? ఫైన్ ఎంత కట్టాలి? 2000. ఇంకో 2000. ఈ 2000 తీసుకునే కదా ఇంత ముందు 200 టికెట్ పెట్టుకోవచ్చు కదా. అదే చెల్లలేదు అన్నాడు, అందుకని తీసుకోలేదు. మిమ్మల్ని ఎప్పుడో కోటేసుకొని చూసానండి. టీసీ కదండి మీరు. పార్ట్ టైం. పార్ట్ టైం కాదు మేడం, పెళ్లి లేని వాళ్ళని సంలాయించాలి కదా. అదేదో నాకు చెప్పండి, బాగుంటుంది. ఇది ఎంత అండి? ఇది 10 రూపాయలు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి. అదేంటిది? వాళ్ళు మాకు ఫ్యాన్స్ అండి. ఇంకేం చేస్తుంటాడు మీ ఆయన? మా ఆయన అవ్వలేదండి, బాయ్ ఫ్రెండ్ మాత్రమే ఇప్పుడు. ఓహో, మీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తుంటాడు? కామెడీ చేస్తుంటాడు. కామెడీ చేస్తుంటాడా? కామెడీ చేస్తారా? చూసారా? చూసారా? చేయమండి కామెడీ. చేయండి. అరే కామెడీ చేయరా? కామెడీ నన్ను కొంచెం దూరం జరగదా? రెడీ 1 2 3 గో. కామెడీ 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 కామెడీ. చూసారా ఎంత బాగా చేశాడు కామెడీ. దీని కామెడీ అంటారా? ఎప్పుడు నేనే చేస్తున్నాను కదండి, మీరు కూడా చేయాలి కదండి. ఏం చేస్తుంటారు మీరు? మన హిమాలయాలకి మంచి సప్లై చేస్తుంటాంలేండి. అక్కడ మంచి ఉంటుంది కదండి ఆల్రెడీ. మన సప్లై చేస్తాం, ఫ్రిడ్జ్ లో తీసుకెళ్లి అక్కడ పెడుతుంటాం. మీరేం చేస్తుంటారు? ఇది ఇంకా డేంజర్. అండ్ మీరేం చేస్తారు? నేను ఎడార్లో బోరు బావి వేస్తుంటానండి. పొలాలన్నీ అయిపోయి ఎడారికి వెళ్ళావా? ఇక్కడ ప్లేస్లు వేసుకుంటారు కానీ ఎడార్లు వేయడం ఏంటండి? బోర్లు అందులో నీళ్లు పడవు కదండి. నీళ్ళు బావి లేనండి, ఇసుక బావిలు వేస్తూ ఉంటాయి ఎడారిలోని. ఇసుక బావేలండి. అయిపోతుంటే ఇసుక లోపల నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఏం చేస్తారు ఇసుకని? బీదరిల్లు అమ్ముకుంటాడు. మీరేం చేస్తుంటారండి? నేను శాటిలైట్ లో పని చేస్తానండి. శాటిలైట్ లో పని చేస్తుంటారు? అవునండి. ఏం చేస్తుంటారండి? ఇప్పుడు మన రేటింగ్లు వస్తాయి కదండి ప్రోగ్రామ్స్ కి, అవి అక్కడ చిట్టీల మీద నేనే రాసి పంపిస్తాను కింద. నేను వాష్రూమ్కి వెళ్తారా? మీ మామయ్య వస్తున్నాడు, ఇది చున్నీ తీసి ముఖం మీద వేసుకో. సార్ ఇందాక 2000 రూపాయలు ఎక్కడో పడిపోయినాయి సార్. ఎవరు సార్ మీద? అవును సార్, కొంచెం ఎతికి పెట్టండి సార్. అవునా, నాకే ఇస్తారు? 4000 ఇస్తానండి. ఫస్ట్ టైం అండి. ఏంటండి? ఒక భోగిలోకి ఇంకో భోగి ఎక్కిందండి. ఇక్కడ మా చెల్లె బిడ్డను కూడా లేపుకొచ్చిండు. ఇక్కడ ఎవడన్నా కనబడ్డా అట్లా? దాని నుంచి అనుమానంగా తిరుగుతున్నాడండి భోగిలు ఈయన. ఈడా? అవునండి. ఒకడేమో బాత్రూమ్ లోకి వెళ్ళాడండి. ఏయ్, ఏంటి? ఏం రా మా చెల్లె బిడ్డను లేపుకొచ్చినావట? నిజం చెప్పు నువ్వే. నాకే సంబంధం లేదు సార్. ఏడబెట్టినావు? నేను పెళ్ళికి వెళ్తాను, మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను సార్. ఏయ్, మజాకాడా? సార్ 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 నాకు తెలిసి మనోడు కాదనుకోండి. నేను కాదండి. ఇంకొకడు ఇంకెవర్రా? బాత్రూమ్ లోకి వెళ్ళిపోయాడు సార్. మీరు ఇలాగ వస్తామంటే నాకు అర్జెంట్ అని చెప్పి లోపలికి ఆడే వెళ్ళిపోయాడు. ఆడే ఆడే ఈడే అన్న. మా చెల్లె బిడ్డను లేపుకొచ్చామంట. ఏడిరా? సార్ నేను నిజంగా తెలుసు సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. నాకు తెలిసి వీళ్ళిద్దరూ కొంచెం కాదనుకోండి సార్. మరి ఇంకెవర్రా? అంటే ఎవరైనా అనుమానంగా తిరిగితే నేను ఫోన్ చేస్తాను సార్. మీ నెంబర్ ఇవ్వండి సార్. నాకు చెప్పండి సార్, నేను ఎక్కించుకుంటాను. నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోరా. అదేంటంటే ఫోన్ లేదు కదా, ఎలా మాట్లాడుతున్నారు? ఇది వైర్లెస్. ఉందగా వైరు. మీరు వెళ్ళండి పిలుస్తాను మీకు. నా ఫోన్ చేస్తాను. ఎవరు సార్ ఎంతగా లేపుకెళ్ళిపోయింది? మామయ్య పడతారేంటి సార్? ఎలా లేపుకెళ్ళిపోతాడు సార్ అసలు? ఎవరు సార్ ఎంతకి అసలు ఆడు? నేనే సార్. ఏంటి ఇప్పుడు అమ్మాయిని లేపుకొచ్చింది? అవును సార్, రేపే మా పెళ్లి యాక్చువల్ గా. మరి లవర్ అన్నారు అంటే లేపుకొచ్చారా? అవును సార్. వాళ్ళు మేనగోళ్ళు? అవును సార్. మరి వాళ్ళంతా కొడుతుంటే చెప్పాలి కదా సార్, మీరేం చెప్పండి. సార్ ఒకవేళ నేను తెలిసిపోతే కనుక తీసుకెళ్లిపోయి విడదీసేస్తారు కదా సార్. అరే నువ్వు. హలో, వెళ్దాం ఫాస్ట్ రా. స్టీఫెన్ హ్యాక్స్. మీ మేనకోళ్ళు అదిగోండి, ఈడు తీసుకొచ్చింది కిడ్నాప్ చేసింది. మీరు మమ్మల్ని పట్టుకున్నారు. నిప్పు లాంటి క్యారెక్టర్ మాది. అమ్మాయిని చూడలేదు ఎప్పుడు. నువ్వే చెప్పాలి నిప్పుల.
నన్ను కొడితే మా ఫ్రెండ్స్ ఊరుకుంటారు అనుకున్నారు మీరు? అక్కడ నీ ఫ్రెండ్స్ ఎవరు? మీరే కదరా? ఫ్రెండ్సా? ఆ. ఇమ్రా ఆ. తమాషాలు చేస్తూ నువ్వు వస్తావని తెలుసురా, మా వాళ్ళని వెళ్ళేటప్పుడు అన్నారు అన్న వస్తే కింద తొక్కేస్తాను అని చెప్పాను, తెలుసా నీకు? ఒక్క నిమిషం సార్, అసలు లేపుకెళ్ళిపోయిన ప్లాన్ ఇచ్చింది వీళ్ళు సార్. ఆ బ్లాక్ టీ షర్ట్ వాడు. నాకేం సంబంధం లేదు సార్, ప్లాన్ అంతా ఈడు సార్. సంధి అవలగాళ్ళక తిరుగుతున్నాం మేము, మజాక్ మీరు చేస్తున్నాం. అయ్యండి సార్, రెండు వేయండి సార్, గట్టిగా వేయండి సార్. సార్ నేను కాదు సార్. తీసుకెళ్ళిపోయి సార్ మీ మేనకోడల్ని. ఆడు మంచోడు రాడు, ఆ ప్లానింగ్ ఇచ్చింది కూడా మీరే. ఖతర్నాక్ కామెడీ షో. కలచెదిరింది కథ మారింది కన్నీరే మిగిలింది. సన్నీ బలంది గెటప్. అందులో బాగా ఉంది మేడం, ముసలి గెటప్ అది. సన్నీ ఏజ్ చేసినా సూపర్ అయ్యా. ఏది చేసినా కూడా సెక్సీగా ఉంటుంది. సన్నీ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, ఇంకా స్టార్ట్ చేయలేదన్నాడు. అదే చాలా బాగుంది. ఎంత పెర్ఫార్మెన్స్ చేస్తుంటే నన్ను ఎవరు మెచ్చుకోలేదు, స్టాండ్ కూర్చుంటే. తాత నేను టాబ్లెట్ పట్టుకొస్తాను. రాంప్రసాద్ తాత ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు? ఎట్లా తాత బాగానే ఉన్నాను తాత. నేను నాకు ప్రాబ్లం ఏంట్రా? నాకు కిడ్నీలు ఖరాబ్ అయినాయా? కిడ్నీలు బాగానే ఉంది తాత. లివర్ ఖరాబ్ అయిందా? అది కూడా బాగానే ఉంది తాత. హార్ట్ అటాక్ వస్తుందా? అది కూడా సూపర్ గా. బ్రెయిన్ ట్యూమరా? బ్రెయిన్ ట్యూమర్ కూడా కాదు తాత. నరాల వీక్నెసా? కాదు తాత, మరి ఎందుకు చచ్చిపోతున్నారా నేను? వయసు అయిపోతుందట. అబ్బా సన్నీ ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చావు సన్నీ. ఆ కళ్ళు తెరవడం చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నన్ను పొగుడుతున్నాడు సార్. ప్రతి మనిషి చచ్చిపోతాడు కదరా, నేను కూడా చనిపోతా కదా. నా ముందు ఎవ్వరు ఏడవదురా. నేను చనిపోయినా పండగలకు జరగాలి, హ్యాపీగా ఉంటారని మాట. నువ్వు చచ్చిపోయినా నీ శవం మంది కూడా నవ్వుతూ ఉంటాను, ఓకేనా? ఏదైనా మంచి న్యూస్ చెప్పురా. మన పిల్లలు పెట్టింది తాత. పిల్లలు పెట్టిందా? ఏంటి నువ్వులా ఫీల్ అవుతావు ఏంటి? మన గేదె పాలిచ్చింది తాత. గేదె నువ్వు కాదు. ఇంకా ఇంకా మంచి న్యూస్ చెప్పరా. తాత నువ్వు ఆనందం ఉన్న కావరే పేపర్ ఎవరా? సన్నీ ఆ లాస్ట్ ఎక్స్ప్రెషన్ అదిరిపింది సన్నీ. ఇచ్చిరా 4 ఇచ్చి పడుంటే. లారీ ఆటో డి. లారీ ఆటోలో డి షో చూడడానికి వెళ్ళారు అందరూ. ఒక యువకుడు సూసైడ్. బా ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చావు సన్నీ. అలాగే ఉంది, అది క్లోజ్ బలం ఉంది. అది ఇది కూడా బాగుంది. రేపటి నుంచి వైన్ షాపులు బంద్. తాత వైన్ షాపులు బంద్ ఇక్కడ కదా తాత, ఢిల్లీలోనే. తాత చచ్చిపోయాడు రా. తాత నువ్వు చచ్చిపోయావు కదా, మనందరం సంతోషం అద్దప్పుడు తిండి తెచ్చరా. ఏడవకూడదు, నవ్వాలి. మా తాత పోయాడు. పడుకునే ఎక్స్ప్రెషన్ బాగుంది సన్నిది. అరే సీనా నువ్వు ఫాస్ట్ గా ఇంటికి రారా. నీకు విషయం చెప్తాను, మరి నువ్వు నవ్వాలి. రా పెళ్ళి ఏంటారు ఇప్పుడు? తాత చచ్చిపోయాడు. మన తాత లేడు, చచ్చిపోయాడు రా. నేనే బాగా చెప్పా. తాత చచ్చిపోయే ముందు ఒక మాట తీసుకున్నాడు రా. తాత చచ్చిపోయినా సరే నవ్వుతూ ఉండాలని మాట తీసుకున్నాడు రా. నవ్వరా, మీరు ఎంత చేసినా మార్కులు ఇడికే వస్తారా. చాలా బాగుంది పడుకున్న ఎక్స్ప్రెషన్, చాలా సూపర్ గా ఉంది. ఎప్పుడు జరిగింది చెప్పంటారా నువ్వు? పోనీ హాస్పిటల్కి వెళ్ళావు రా. డాక్టర్ ఒక పక్కన కష్టం అన్నారు రా. పంచాములు పందాలు ఎదవచ్చు. సన్నీ చాలా బాగుంది ఎక్స్ప్రెషన్. మన మాడు పెళ్ళేదిగా సుధీర్ గారికి ఆయనకు ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పరా. హలో, అరే సీనా చెప్పరా. దాదా చక్రవర్తి దగ్గర రా. జున్ను బుక్క చెంపనొక్క అర్జెంట్ గా రమ్మని చెప్పండి. నిన్నే పెళ్ళైంది, వాళ్ళు ఫస్ట్ నైట్ నాకు. అబ్బా
తాతండి మందేశాడు అప్పుడే తాతా వాట్స్ మ్యాన్ ఐ గాట్ మ్యారీడ్ ఏంట్రా పడుకుని పెడు అదే తీసుకున్న మాట ప్రకారం తాత చచ్చిపోయిన ఒక పండుగలా చేయాలి, అందరూ నవ్వుతూ ఉండాలిరా. చచ్చిపోతే నవ్వడం ఎలా నవ్వుతాండ్రా నవ్వు తాత చిన్నప్పటి నుంచి నాకు కానీ తప్పదురా, ఇప్పుడు తాత ముందు మనం అందరం నాకు మామూలు కాదురా. లోపలే చేస్తున్నారా. తాత చనిపోయాడు కదా, బాధపడుతున్నాడు. బాధపడితే మరీ దగ్గర బాధపడుతున్నారు. ఆయన స్టైల్లో బాధపడుతున్నాడు అయ్యా. ఇదేంటి ముందు నవ్వమంట నవ్వగానే కరగాతలకి వెళ్ళి మాత్రం అలా కాదురా, తాత ఎంత క్లోజ్ చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. లోపలికి రా, తాతకి దండలు తీసుకొస్తారు వెళ్ళి. సుధీర్ లేడు. గ్యాప్ దొరికితే శవం పక్కన పెట్టుకొని సంసారం చేసేద్దాం అనుకో. తాతకి నాకు ఉన్న అనుబంధం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వెనక్కి చేయాలా? అది సంపంగరా ఎర్రి పప్ప. తాత పోతూ పోతురా. రామ్ ప్రసాద్ సుధీర్ చూడు. ఏంట్రా మా బాధపడ్డం తప్ప అదేదో దీంతో చేయకొంచేపు అదేదో పర్ఫార్మెన్స్ అక్కడ చేయమంటున్నాడు. తాతకి బీరంటే చాలా ఇష్టం. అవునవును పెట్టే. తాత మ్యాన్షన్ హౌస్ తాగుతాడు తాత, ఇది కాదు. సుధీర్ బీరోలో ఉన్నాడు. కంట్లో నలిసిపడిందంటే తీయడానికి వెళ్ళాను. నలిసిపడిందంటే తీయడానికి వెళ్ళా. తాత కూడా నోట్లో పడింది వెళ్ళి. హలో అయినా పర్లేదు, సన్నీ చాలా అందంగా చేస్తున్నావు, సూపర్ చేస్తున్నామ్మా. ఏంట్రా అరే సన్నీ సైడ్ తిరుగు పర్లేదు. బిజినెస్ లో లాస్ వచ్చిందంటారా? బాటిల్ సైడ్ బాటిల్. నా బిజినెస్ లో లాస్ వచ్చిందంటారా? 30 లక్షలు లాస్. కంపెనీ దివాళా తీస్తారంట. మీరు ఎంత చేసినా సన్నీ ఇది తిరిగినా కూడా బాగుంది. ఇది స్టైల్ బాగుంది. దీనంతా కారణం ఏంటో తెలుసా? ఎవడు ఈ ముస్లిం ఇక్కడ దాక్కున్నాడు కకృతి ఎదవా, ఇక్కడ ఉన్నాడు. ఎవ్రీ టైం ఆ పిల్లకి పడతాయి. తాత చచ్చిపోతే నీకు నవ్వుకుంటా. ఈయన ఒక్కొక్కరికి యాక్టింగ్ రాదు. నేను ఉత్తనే చచ్చిపోయింటే యాక్టింగ్ చేసి వీళ్ళందరూ నవ్వుతారా ఏడుస్తారా అని చూస్తే ఒక్కొనికి యాక్టింగ్ రావట్లే. అదే కదా నేను మొదటి ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఈడైతే మరీ ఘోరం, ఈయనకి పెద్ద యాక్టర్ అంటారు. అన్నారు నువ్వు అన్నారు నువ్వు. నువ్వు టీమ్ లీడరా? నువ్వు టీమ్ లీడరా? ఖతర్నాక్ కామెడీ షో. అమ్మో ఏంటి జనాలు హౌస్ఫుల్ అవుతుంది. ముందెళ్ళాలి. అలా వైకుంఠపురం గ్రౌండ్ టికెట్లు ఇవ్వండి. సినిమా థియేటర్ కాదురా, హాస్పిటల్. ఏంటి ఇది హాస్పిటల్? హాస్పిటల్ లో పేషెంట్లు ఇలా కొట్టుకుంటున్నారా? మా డాక్టర్ ఎక్కడ చేసాడు? ఎక్కడి నుంచి సార్? మా వాడు లండన్ లో డా చేశాడు. రానా? అదేంటి? ఇప్పుడు లాయర్ అవ్వాలంటే ఏం చేయాలి? లా చేయాలి. మా డాక్టర్ అవ్వాలంటే డా చేయాలి.
ఇంతకీ ఎవరు సార్ మీ డాక్టర్? మామూలు కాదు మావాడు. మొన్న మావాడు చేసిన ఆపరేషన్లకి గవర్నమెంట్ 2 ఎకరాల ప్లేస్ ఇచ్చింది. దేనికి? శ్మశానం కట్టుకోమని. మా వాడు వాళ్ళు చాలా మంది బతుకుతున్నారు. ఎవరు సార్? కాటికాపర్లు. మొన్న శవం మీద చెయ్యేస్తే శవం లేచింది. అదెలా నిలబడుద్ది సార్? నలుగురు లేపారు. మావాడు ఎంబీ సెలెక్ట్ చేసి అనుకున్నా ఎక్కడ చేశారు సార్? యూట్యూబ్ లో. నాకు టికెట్ ఇవ్వండి సార్ ఆపరేషన్. పెద్ద ఆపరేషన్ చేసుకో, పిల్లలు పట్టుకుంటా. పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. ఏ పిల్లలు నేను చూసుకుంటా లేరా? ఏంటి? 500 రూపాయలు మా డాక్టర్ వస్తాడు. ఏం డాక్టర్ లా ఉన్నాడు నోరు తెరిచి. సార్ మా వాడు అర్జున్ డాక్టర్ సార్, చూడండి ఇప్పుడు. అవునా? సార్ ఎంత ఉదయాన్నే మందు తాగేస్తున్నారు. నాకు కొంచెం ఇస్తారేమోనని. అది చెప్పు ముంగట. అర్థమైందా? అర్థమైంది సార్. మళ్ళా మధ్యలోకి రాకు తాగేటప్పుడు. ఏందా ప్రాబ్లం ఏంది? గోరు చుట్టూ లేసింది సార్. ఎప్పటి నుంచి వచ్చింది ఇది? 4 రోజులు అయింది సార్. 4 రోజుల నుంచి అదే నిమ్మకాయ వాడుతున్నాడు. మాస్టర్ మళ్ళా చెప్పాను. నేను ఒక్క మాట చెప్తున్నా, అర్థం చేసుకోరి. చెప్పు ఏంటి? మందు తాగేటోని అది కూడా లెఫ్ట్ హ్యాండ్ కి పెట్టాడు. తాగేద్రా తాగేది. రాకూడదు దయచేసి చెప్తున్నా. పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అది కరెక్ట్. నిమ్మకాయ రసం ఎందుకు తాగుతున్నా అంటున్నా. లెఫ్ట్ హ్యాండ్ తో పెట్టుకున్నా నిమ్మకాయ రసం. శ్రీ మాస్టర్ మీరు మొత్తం చూడకుండా ఎట్లా జస్టిఫై చేస్తారు? ఒక్క మాట చెప్పు. నేను తాగినా అది తాగలేదు, చూస్తా. తాగలే మరి ఎందుకు అట్లా అంటారు? మాస్టర్ కొంచెం తొందరపడ్డారు. తాగాక చెప్పు ఉండాల్సింది మాస్టర్. చెప్పాల్సింది. అవును, ఆయనకి ఇప్పుడే కాదు తొందర, ప్రతి విషయంలో తొందర ఆయనకి. మేడం ఆయన సంగతి మీకు తెలవదు. ఆయన అట్లా నటిస్తాడు, మహా నటుడు అతను. నోరు చూడు ఎలా పెట్టాడు మళ్ళీ. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంది. పక్కా ఓరా. అరే ప్రీతి కాల్ చేయి. ప్రీతిగా? చేయి కాల్ ప్రీతి చేయి. ఎందుకు సార్? ఏ కాల్ చేయరా నువ్వు? ప్రతి కాలేజీలో ఉంది. మాస్టర్ కి ఎట్లా తెలుసు నువ్వు కాలేజీలో ఉన్నట్టు? మెసేజ్ పెట్టింది ఇప్పుడే. సార్ ప్రీతి మాస్టర్ చెల్లి సార్. అట్లానా? నెక్స్ట్ ఎవరు రారా? వస్తున్నాడు సార్, మీ ఇష్టం. ఇంకా ప్రాబ్లం ఏంది? మందు మానేసిన సార్. మంచిదే కదరా మందు మానేసుడు. కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. ఏంది ప్రాబ్లం అది? సంకలో చేతులు వెళ్ళినాయి కదా సార్. ఆ. మందు చూడంగానే ఇట్లా చేతులు ఉండిపోతున్నాయి. అరే ఈ చేతిలో కూడా అంతా కామన్ రాబోయ్. లైట్ తీసుకోవాలి. అది ఎప్పుడు ఎంత అయితే నేను ఆకిందా? ఆగిపోయింది సార్. అరే ఏం రా జిందగీ ఇంతుంది, తాగి నీకేమైందిరా? తాగు. అదే మాట అందరికి చెప్తున్నా సార్. అందరికి చెప్తే ఉతుకుతారు. పో బయట పో పక్కరా. అరే సార్ ప్రీతి కాల్ చేయరా. ప్రీతి ఎందుకు ఎప్పుడు ఎందుకు సార్? కాల్ చేయాలి అవును సార్. ఆ ప్రీతి హాస్పిటల్లో ఉన్నా, ఆపరేషన్ ఉంది, మళ్ళా కాల్ చేస్తా. నెక్స్ట్ పేషెంట్ పిల్లరా. డాక్టర్ అవేం సౌండ్స్ రా, అవేం చేస్తున్నారా? ప్రాబ్లం ఏంది? నన్ను ఒకడు పొడి చేశాడు. సౌండ్ చూడు ఎలా వస్తుంది ఇప్పుడు. పొడి చేశాడు. పొడి చేశారు సార్. ఎందుకు పడిచని చెప్పు. అంటే వాళ్ళ చెల్లి నడిపించారని పొడి చేశాడు సార్. డాక్టర్ మీరు పొడుస్తారేంటి సార్? చెల్లి ఎవరికైనా చెల్లే కదా. సీనుకి అందరూ చెల్లెళ్ళు లాంటి వాళ్ళే. అను అను అవును, అందరు నాకు చెల్లెలతో సమానం. వెరీ గుడ్. రోజా గారు అమ్మతో సమానం. వెరీ గుడ్. మీరు నాకు మా తాతయ్యతో సమానం. ఇది రాదు. ఇక్కడ వండ పెట్టండి. ఎక్కడ సార్? ఇక్కడ వండు. ఇక్కడ మళ్ళా చెప్పాను, అర్జెంట్ గా వండు. కత్తి ఇక్కడే, ఆపరేషన్ కత్తులు లేవు. పడుకో. ఆక్సిజన్ అనలేదు సార్. నేను ఆక్సిజన్ ఇస్తాను. ప్యూర్ ఆక్సిజన్ సార్. ఎక్కడేనో ఎప్పుడు మనమే ఆక్సిజన్ ఇవ్వడం కాదు, అప్పుడప్పుడు తీసుకోవాలి. ప్రీతి కాల్ చేయరా. ఇప్పుడు ఆపరేషన్ లో ఉన్నా. నువ్వు కాల్ చేయమని ఆపరేషన్ లో ఉన్నా.
ఇదిగో నీ తేడి సార్, దిమాగ్ త్వరగా కానీ. సర్జరీ చేయండి, ఏ, తర్వాత చేస్తున్నా, ఆగు నువ్వు. ఫోన్ పెట్టేశాడు. ఏ ప్రీతి కాల్ చేస్తుంది, ఫోన్ ఎదురా. సార్ లోపల వైబ్రేట్ అవుతుంది సార్. లోపాడు పెట్టిన, ఒక్క నిమిషం ఆగు. సార్ ఫోన్ లోపల పెట్టడం ఏంటి సార్? ఆ ప్రీతి, సార్ ఇటు ఇవ్వండి సార్. ఏమండి ప్రీతి గారు, సర్జరీ ఫోన్ లో రండి, మళ్ళీ చేయండి మేడం. నీ ఆపరేషన్ లో ఉన్న మళ్ళా ఏయకు, అర్థమైందా? ఏ సార్, ఏ ఆగురా, సిగ్నల్ వస్తలే. సార్ కుట్లేస్తే వెళ్ళిపోతా సార్. ఆపరేషన్ చచ్చిపోయావు, నువ్వు పడుకోండి సార్. సార్ 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 ఏం చేస్తారు సార్? నాకు టాటూలో వేయడం కూడా వచ్చు. ఎక్కడ వేస్తున్నావు టాటూ? పొట్ట మీద, గుండె మీద, బొడ్డు పక్కన. సార్ 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 ఏయ్, ఛీ! ఏ అంటిస్తున్నా, ఆగరా. ఏంటిది? కుట్లు అయిపోయినాయి. సార్ దారం లేదని అంటిస్తున్నారా? ఏ చిన్నప్పుడు కూడా పేపర్ అతికియాలంటే ఏం చేసేటోళ్ళు, ఉమ్ముతో అతికి వచ్చేటోళ్ళం. ఏంటి ఇప్పుడు? ఏమైంది? ఏ, ఛీ! ఏ చిన్నప్పుడు అని మర్చిపోవద్దు, అర్థమైందా? ఏదో పేరు వచ్చిందని చెప్పి ఎట్లా మర్చిపోతారా చిన్నప్పుడు విషయాలు? సార్ స్కిన్ ఎలా అతికిస్తారు సార్? ఊకరావై, నాకు డాక్టర్ రా, నాకు చెప్తారు. నువ్వు చూడు, ఆర్టికల్ నెంబర్ 36 లో ఏమనుంది? డాక్టర్ కెన్ అతికిబుల్ ఇత్తలారాజలం ఇత్తలారాజలం. ఓకే లేగు, బానే ఉంటది అంటారు సార్. మన పనితనం బట్టి ఉంటుంది. డాక్టర్ ఇప్పుడు నేను పబ్కి వెళ్ళొచ్చా? ఆ పబ్బకి వెళ్ళొచ్చు. పెళ్లి అయిపోయిన తర్వాత నాకేం ప్రాబ్లం ఉండదు కదా? ఏముండదు నీకు. మీ అందరికి ఒకటే చెప్తున్నా, లైఫ్ మాకు లైట్ తీసుకోకరి, అర్థమైందా? ఏమైనా రిస్క్ ఉంటే దయచేసి ఇక్కడికి రండి, మొత్తం సెట్ చేస్తా. మీ స్కిట్ చూడటమే పెద్ద రిస్క్. ఇదే ఎండింగ్ అయితే మస్తు ఉంటది నిజంగా. ఖతర్నాక్ కామెడీ షో. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. ఎందుకురా ఏడుస్తున్నా? రష్మికి పెళ్లి చూపులు అంటారా? ఊళ్ళో పెట్టి చూసుకుందాం అనుకున్నారా? ఏం తెలుసురా రష్మి, నేను 7 years. నాకు అర్థమైంది నీ భయం అని నాకు తెలుసు కదా. రష్మికి పెళ్ళైతే పట్టించుకోరని భయం. రష్మి పెళ్లి అయిపోయింది అనుకో, తర్వాత మనం ఎక్కడ ఉంటాం మనకు తెలియదు. మైండ్ దొబ్బిందా? మళ్ళీ మ్యాజిక్లు చేస్తాడు, పవర్లు చేస్తాడు. నిజంగా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని చెప్పని అనుకుంటే ఇప్పుడు పెళ్లి చూపులని చెప్పారంటే ఎంత బాధగా ఉంటది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? పెళ్లి చూపులు ఆపేయాలి. పెళ్లి చూపు రాపలేరా? రిలీజ్ అయిపోయింది అది ఆల్రెడీ. రష్మికి జరిగే పెళ్లి చూపులు ఆపేయాలి. రష్మికి జరిగే పెళ్లి చూపులు ఆపేస్తారు. నీకు రష్మి కావాలి అంతే కదా? నాకు కూడా కావాలి, నీ ఆనందం కావాలి నాకు. రష్మి ఇంటికి వెళ్దాం పదండి. చూడరా రష్మి వెళ్ళి అప్పుడే పెళ్లి చూపులు అయింది. ముందు రష్మిని పిలవండి. రష్మి రష్మి Everybody come on, let me know. It's the only one that's gonna take me on a trust. ఎక్కడెక్కడున్నాడు, ఎక్కడెక్కడున్నాడు, వాడు ఎప్పుడెప్పుడు వస్తాడు, నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడు, చిన్ని తప్పులన్నీ చేస్తాడు. ఎక్కడెక్కడో ఉన్నోడు గురించి ఎదురు చూస్తారు, పక్కన ఉన్నోడు పట్టించుకోరు. నేనేదే ఫీల్ అవుతున్నా నీ గురించారా? నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం. నేను కూడా నీ గురించి అంటున్నా. మీరు అక్కడ రారు. వస్తారా? రే నువ్వు దేనికి వచ్చావు? గ్యాప్ లో ట్రై చేసుకుంటున్నాడు. మీరందరేంటి నా పెళ్లి చూపులకు వచ్చారు? మనందరం ఒక ఫ్యామిలీ కదా. ఎవరికి రా ఫ్యామిలీ? నువ్వు అలా దూరం చేసి ఇంకో పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు. మా ఆవిడని పెళ్లి చేసుకుంటే బాగుంటది. ఆ 2 రోజులు నిద్ర లేదు, బయట తిరుగుతున్నాడు వేరే హాస్టల్ వైపు. పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకో. What? Are you guys mad or what? ప్లీజ్. Guys, you know, my pellu chuplu guy, he is a business magnate. 10 chartered flight, private jet. I mean, that's the life, man. ఏంటి అన్ని ఉన్నాయా? Ah. అన్ని ఉన్నాయని తెలుస్తుంటే నాకే పెళ్లి చేసుకో అనిపిస్తుంది అన్నీ.
పెళ్లి చూపులు ఆపరా అని చెప్పానంటే వచ్చి ఎక్కడున్నాడు అబ్బాయి? ఆ అబ్బాయితో మాట్లాడతాను. చూడండి మీరందరూ ఇక్కడ ఉండండి, తినండి, తాగండి, నేను రెడీ అయ్యి వస్తాను. ఆడు వస్తున్నాడు రా, రాని. ఊర్లో పెళ్లికి హడావిడి చేస్తాయనగా విన్నాను గానీ ఈ మధ్యన పెళ్లి చూపులకు కూడా హడావిడి చేస్తున్నాయి. నన్ను అంటారేంటి? నన్ను అంటారేంటి? నన్ను అంటే కుక్కలని, నన్ను అంటే నువ్వు. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు? ఆయన అన్నంటే మీరిద్దరు రియాక్ట్ అవుతున్నారు కదా. ఏంటి మీ బ్యాక్ డ్రాప్ ఏంటి? ఇక్కడ ఎన్ఆర్ఐ మాట్లాడకూడదు. మీరు అన్నారే అన్నారు అని బిజినెస్ అంటున్నారు, మరి మీకు పిఏ లేడా? ఈయనేంటి సూట్ కేసులు పెట్టి తీసుకొచ్చారు? వాడికి వీసా రాలేదు, అందుకే మూసి తీసుకొచ్చా. అంటే మీరు ఏ ఊరు వెళ్ళినా, ఏ స్టేట్స్ వెళ్ళినా మీతో పాటు? చిన్నప్పుడు చాలా చిన్నగా ఉండేవాడు, ప్యాకెట్ లో పెట్టుకునేవాడిని. కొంచెం పెద్దగా అయ్యాడు, అందుకే బ్యాగ్ లో క్యారీ చేస్తా. అవునా? మన పెట్రోల్ బంక్ లో పెట్రోల్ చెల్లి చంద్రబాబు మీద పడి ఇస్రో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సార్. అయినా దానికి కాంప్లైంట్ ఎందుకు? పైనుంచి రాకెట్లు వెళ్తుంటాయి కదా, అక్కడ పెట్రోల్ కొట్టించుకోవచ్చు కదా. ఆ మాత్రం లాజిక్ తెలియకుండా కాంప్లైంట్ ఏంటి? మీరు చాలా రిచ్ సార్. ఏరా కింద బొక్కడితే పైకి పెట్రోల్ తగులుతుంది వెళ్ళి. ఇళ్ళ కనిపిస్తున్నాను నేను, ఇళ్ళ కనిపిస్తున్నాను నేను. సార్ మన బంగారు గనిలో బంగారం మిగిలిపోయి ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు సార్. బాల్కనీలో పెట్టండి, మిగిలిందంతా బాజార్ లో పడేయండి. నాకు అవసరం లేదు. అది బంగారం సార్. బంగారం కంటే విలువైన దానికోసం వచ్చాం ఇక్కడికి మనం. రష్మి ఎక్కడ? ఏ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఏం చేస్తున్నావమ్మా? అంటే స్నానం చేస్తున్నా. ఓ పైనుంచి పడుతుందంటే స్నానం చేస్తున్నావు. అవును సార్. ఏం బాగున్నాడు? ఏం నచ్చాడు? పర్వాలేదు, ఇట్స్ ఓకే. నువ్వు వాడితో కంపేర్ చేసుకుంటే ఆడే బాగుంటాడు. పక్క చూడు ఇప్పుడు. మీరంతా ఎందుకు మాట్లాడుతున్నారు? యుఎస్ నుంచి ఎవరు వచ్చారు? మీరే. ఎవరు ఎక్కువగా మాట్లాడాలి? శక్తి గారు. కామ్ డౌన్ అండి, కామ్ డౌన్. అదే అండి, వాళ్ళకి చెప్తే అర్థం కాదు. తినమనండి. తినేసేలా చూస్తున్నాడు, పక్కకి వెళ్ళి. ఏంటి డ్రెస్ కోడ్ కూడా లేదా వీళ్ళకి? మనుషులకి మనుషులకి తేడా ఇవ్వాలి. చూడాలి అండి రష్మి గారు, వీళ్ళని దగ్గరగా తీసుకోకూడదు ప్లీజ్. రష్మి మీద మీకు అంత ప్రేమ ఉందని ఎలా అమ్మాలేను? ఎంత ఇష్టమో చెప్పాలి కదా. రష్మి మీద కవిత్వం రాశాను, పాట రాశాను. పాట పాడండి. నా రశ్మి పాదాలు హంసలకే పాఠాలు, రశ్మి పలికితే చాలు తేనె జలపాతాలు. రశ్మి డాన్స్ చేస్తే చాలు ఎపిసోడ్ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. తను నవ్విందా చాలు ప్రతి స్కిట్టు పేలి మదిలో దూరిపోతుంది. హైదరాబాదులో ఎవరైనా బిచ్చునే చూసారా? తన నడుము చూపిస్తా అవుననక చస్తారా? చూసావరా? చూసాను. రాంగ్ స్టెప్స్ కరెక్ట్ చేయట్లేదు. నువ్వు దమ్ముంటే రష్మి మీద కవిత చెప్పు. రగులుతోంది మొగిలి పొద, చరిత్రలో నిలవాలి మన ప్రేమ కథ. రింగు రింగు బిల్ల, నన్ను పెళ్లి చేసుకోవే పిల్ల. కుచ్చు కుచ్చు హోతా హే, నీతోనే అమెరికా జాతా హే. మా బాత్రూమ్ లో జగ్గు లేదు, నీ కాళ్ళు పట్టుకోవడానికి నాకు సిగ్గు లేదు. సెప్టింగ్ ట్యాంక్ నిండినదా? అయ్యా ఎవరిది? చిచ్చి. కింది నంబర్ కి కాల్ చేయండి. రోజా మేడం, మా ఇద్దరికి పెళ్లి చేయండి. అంటే ఫ్లైట్ లో వస్తున్నప్పుడు గోడల మీద చూశాను, వాటిని మలిచి ఇలా రాసేసాను. ఫ్లైట్ లో వస్తే గోడల మీద చూసారా? ఫ్లైట్ ల్యాండ్ అంటున్నాడు, గోడలు అంటున్నాడు. ఎక్కడ తేడా కొడుతుంది? నాకు తేడా కొడుతుంది. నీకన్నా తేడా? ప్రతి ఒక్కడికి ఏదో ఒక లూప్ హోల్ ఉంటది. ఆ పిఏ గంట పట్టుకున్నా అంటే ఆ లూప్ హోల్ ఏంటో చెప్పేస్తాను. ఈడెందుకు హోల్ నుంచి వచ్చాడు? వెళ్ళమా? ఎవరు మీరు చేస్తున్నారు?
తెలుసా మీకు? ఒరే నువ్వు అడిగింది కరెక్ట్ చెప్పలేదు అనుకో ఉప్పలో ఉన్న మీ ఇల్లు కొత్తగా తీసుకున్న స్థలం నువ్వు ఆ ఛానల్ లో చేసిన అగ్రిమెంట్లు అవన్నీ ఎందుకు లేదు సార్ ఇప్పుడు? మరి ప్రతి ఒక్కడికి లూపర్ ఉంటుంది అదేంటి చెప్పు. ఆయనకి ఏమీ లేదు సార్ బొక్క. రోడ్డు మీద అడుగు తినేటోడు. బిజినెస్ మ్యాగ్నెట్ జట్లు గిట్లు జట్లు 40 కోట్లు ఏమీ లేవు సార్. రష్మి ఇట్రా ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ నేను రావచ్చా? వద్దు కూర్చో. నిజం చెప్పరా. నిజం చెప్పాలంటే మా సార్కి ఏమీ లేదండి. అది రోడ్డు మీద అడుగు తినేవాడు. అన్ని అబద్ధాలు మోసం చేశాడు. ఎక్కడో ఉన్నాడు చూసి ఓ పెద్ద ఆస్తులు ఉన్నాయి 5 ఉన్నాయని చెప్పని మురిసిపోతున్నాం. పక్కనే గుండెల్లో గుడి కట్టుకొని చూసుకుంటా అన్నోడి మట్టికి పట్టించుకో. రష్మి మోసం చేసి చీడి చేసి తప్ప వేరే చేస్తే ఒప్పుకో నేను. ఎంతసేపు డిస్కషన్ తాంబూలాలు మార్చుకుందామా? ఏరా ఎయిర్లైన్స్ వచ్చే కరెక్ట్ పేరు ఏ ఫ్లైట్ పేరు చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? ఎయిర్లైన్స్ ముఖం కట్టు. ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎక్కు. కొట్టండి, నన్ను మోసం చేశాడు. చూస్తా పెట్టరా నీ గర్ల్ ఫ్రెండ్ మోసం. ఎప్పటికన్నా అర్థమైందా? ఏంటి? కంగ్రాట్స్ సార్. థ్యాంక్స్ బ్రో. ఇప్పటికైనా కొంచెం జాగ్రత్తగా కలిసి ఉండండి, హ్యాపీగా గొడవలు పడొద్దు. ఏడుకు రాంప్రసాద్, ఏడుకు. ఈ హ్యాపీ మూమెంట్ లో సెల్ఫీ తీసుకుందామా? ఈవినింగ్ కలుద్దాము. ప్రియా 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 ఎవరు? ప్రియ అంటే మా కుక్క పిల్ల. కుక్కలు ఈ మధ్య టైపింగ్స్ కూడా స్టార్ట్ చేశారా? నేర్పించా. ఒక కుక్క పిల్ల ఇంకో కుక్కకి మెసేజ్ పెట్టిందా ఈవినింగ్ కలుద్దామన్నా? అది కాదు నేను యూనో వాట్, నీకు కుక్క బుద్ధి ఉందని నేను చెప్పలేను. ఎందుకంటే కుక్కలు ఫార్ బెటర్ ఉంటారు కాబట్టి. నువ్వు ఎప్పటికీ మారవు, నువ్వు చెత్త మనిషివి. ప్రియా కుక్కి దగ్గర వెళ్ళిపో.